నమస్కారం ప్రజలారా. మన జగనన్నకు ఎంతో సన్నిహితుడైనటువంటి జోగి రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యుడు, మన అన్నను ప్రధానమంత్రి సీట్లో కూర్చొని చెప్పి ఏ విధమైనటువంటి పోరాటాలు చేసినాడు, ఏ విధంగా అన్నను నవ్వించేటటువంటి పనులు చేసినాడు, అన్న కళ్ళల్లో ఆనందం చూడాలని ఎటువంటి పనులు చేసినాడు, ఏ విధంగా ఆయనకు మంత్రి పదవి వచ్చింది, ఆ తరువాత సరే మనం చేసినటువంటి పనులు కావచ్చు, మనం చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, మనం మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, సరే మనకు 11 స్థానాలకు పడిపోయినాం, సరే అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడడం లే. ప్రస్తుతానికి జోగి రమేష్ గురించి దేనికి మాట్లాడుతున్నాను అంటే, జోగి రమేష్ అనేటువంటి మనిషి అన్నను ప్రధాని చేయాలని చెప్పి, నా మాదిరినే అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం కన్నా చూసుకున్నట్టయితే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొమ్మికి పోయి మంత్రి పదవి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ భూములు ఏ విధంగా దొబ్బినాడు, ఆ తర్వాత మన జగనన్నకు మంచి పేరు రావాలని చెప్పి ఏ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి కేంద్రాలు ఏ విధంగా ఆయన నిర్వహించినాడు, ఆయన సన్నిహితులతో కలిసి, ఆయన షెడ్యూల్ దోస్తులతో కలిసి. సరే ఆ తరువాత ఆయన ఏ విధంగా బయటకు వచ్చింది, ఏ విధంగా పోలీసులకు ఈయనే అంటే ఎక్కడో ఇబ్రహీంపట్నంలో ఉంటే ఆడ ఆయనకు పోలీసు వాళ్ళకు విచారణ, అదే పోలీసు వాళ్ళకు తెలియదా అనేది కూడా తెలియకుండా పోయి ఈయనే ఆడికి పోయి శిబిరాల మీద పడటం, ఈడంతా కల్తీ మద్యం తయారు చేశారని పెద్ద హై డ్రామాను అక్కడ ఆయన సృష్టి చేయటం, ఆ తర్వాత వాళ్ళను అరెస్ట్ చేయటం, అదంతా గత జరిగిపోయింది. కానీ ఈడ పాయింట్ ఏందిరా అంటే, దేనికి జగనన్న పోయి జోగి రమేష్కు పులిహోర లేదనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే మొన్న ఇటీవల వేరే వాళ్ళు పోతే జగనన్న కనీసం నాకు పులిహోరన్న తీసుకువచ్చి పెడతాడనుకుంటే అది కూడా దేనికి ఎత్తుకురాలేకపోతున్నాడు, దేనికి రాలేకపోతున్నాడు. మరి నేను జగనన్న కోసం, జగనన్న ప్రధానమంత్రిని చేయాలని చెప్పి నేను ఏ విధంగా కష్టపడినాను, ఏ విధంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాను, ఏ విధంగా వాళ్ళ ఇండ్ల మీదకి దొమ్మికి పోయినాను, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినాను, వాళ్ళ తనయుడు లోకేష్ని ఏ విధంగా మాట్లాడినాను, ఇటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి భాషతో నేను మాట్లాడినాను, ఇన్ని మాట్లాడితే ఈరోజు నేను అన్నీ అయిపోయినాయి, మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అన్ని కథలు అయిపోయినా కూడా మళ్ళా కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి కేంద్రాలను నేను నా మనుషుల దగ్గర పెట్టించి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లాలనే కదా, అన్నకు మంచి పేరు రావాలనే కదా మనం అధికారంలో ఉన్నప్పుడు కల్తీ సారాయిని, కల్తీ మద్యాన్ని రకరకాలుగా అమ్మి సొమ్ము చేసుకున్నాం. సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మనకి ఎందుకు లేని వదిలిపెట్టాం. అయినా కూడా ఇప్పుడు మనం అదే మద్యాన్ని, ఎందుకంటే మనకు ఏ విధంగా తయారు చేయాలో తెలుసు, వాటికి ఏమేమి రంగుపూళ్ళు కావాలో, ఎటువంటి నీళ్లు కావాలా, ఏ విధంగా వాటిని పరిశ్రమ అంతా కూడా మనకు ఐడియా ఉండాలి. సరే ఇప్పుడు పెట్టి కూటమి ప్రభుత్వం పైన తోద్దామని, అన్న కళ్ళల్లో ఆనందం చూద్దామని, అన్నను ప్రధానమంత్రిని చేయాలనే కదా ఈ 2 కేంద్రాలు ఏది వాటిని మద్యం తయారీ కేంద్రాలను పెట్టినప్పటికీ కూడా నేనే లోపలికి పోయినా మరి కస్టడీకి పోతా ఉండా, వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఎక్కడైనా సరే నేను అన్న పేరేమన్నా చెప్తే మరి అన్నకు డ్యామేజ్ అని నేను సరిగ్గా నాలో నేనే బాధపడతా, నాలో నేనే మదన పడతా ఉంటే కనీసం అన్న పులిహోర ఎత్తుకోరాడా నా కోసం అని చెప్పి జోగి రమేష్ ఆ మిలాఖాత్ అయిన వాళ్ళకు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ప్రజలారా. ఎందుకంటే మరి ఇంకేమన్నా మాట్లాడితే ఇంకొక నాయకుడు అంటారు, వాళ్ళనేమో చూడనేమో జగనన్న పోతాడో, మరి జోగి రమేష్ లాంటి వ్యక్తిని మరి ఎందుకు చూడపోలేకన్నాడు, నీకేం ఖర్చు అవుతుందనా, అదో అంత నూనె, అదో అంత ఆవాలు, అంత పచ్చెనగ పప్పు, అదో అంత కరింప ఏదో పోపు వేసుకొని తిరవాత పెట్టుకొని ఎత్తుకొని పోయి పులుసన్నం ఎత్తుకొని పోయి ఇచ్చి జోగి రమేష్ బాగుండావా అంటే చాలు. నువ్వేమి ఇంక వేరేగా లేదంటే డబ్బులు ఇవ్వమనో, లేదంటే ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా చూడమనో ఏమి చెప్పలా. ఆయనకేమి డబ్బులు సంపాదించినా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించాడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించాడు, ఇంకొక రకంగానూ సంపాదించాడు. నువ్వు ఎందుకు పోలేకపోతున్నావు? సాక్షాత్తు అసెంబ్లీలో ఏ విధంగా రఘురామకృష్ణరాజుని తిట్టాడు, ఎందుకోసము? నీకోసమే కదా. మరి నువ్వు కనీసం పులిహోర ప్యాకెట్, రంగు ప్యాకెట్లు అంటే ఎవరో ఇస్తున్నారు, రంగు వేసుకుంటున్నాడు, ఏం ఇబ్బంది ఏమి లేదు. రంగు ప్యాకెట్లు ఏమి ఎత్తుకొని మమ్మల్ని నిన్ను పులిహోర ఎత్తుకొని అంట పోయారు అంతా.
నిన్నేమన్నా మటన్ బిర్యానీ అడిగినాడా, లేదంటే కుష్కాయ ఏమన్నా అడిగినాడా? నాకు అడిగి పోయి కడపలో పెద్ద దర్గా కాడ ఉండేటువంటి కుష్కాయ ఎత్తుకోరా నాకు అని ఏమన్నా చెప్పినాడా? నీకేమన్నా చెప్పలేదు కదా. నీకు చెప్పింది పులిహోర ఎత్తుకోరా అన్నాడు. మంచి పులిహోర బాగా పోపులు వేసుకొని పులిహోర తిరవాత పెట్టిన పెరుగు పచ్చడి అంటే ఎత్తుకోనంట పోయి ఒకసారి పరామర్శించరా జగనన్న. నీ కోసమే కదా, నిన్ను ప్రధాని చేయాలనే కదా ఈ విధంగా ఆయన పోరాటాలు చేసింది. సో నేనేం చెప్తానంటే జగనన్నకు, మన కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్ని గాలికి వదిలేయకుండా వాళ్ళను హృవా చెయ్యందించి పైకి తీసుకువచ్చినామంటే రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళు మనకు అందరం కూడా మనకు అవసరం. ఎందుకంటే మనమే ఆశామాషా క్యాండిడేట్లు కాదు, మనం ప్రధానమంత్రి క్యాండిడేటు. దాన్ని ఒక హృవా మనసులో పెట్టుకొని ముందుకు పొమ్మని జగనన్నకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, సరే నేనేమంటానంటే, సరే ఈ మాట కూడా చెప్తాలే ఎందుకు, జగనన్న గన నాకు గన చెబితే సీమరాజా నువ్వు పులిహోర ఎత్తుకొని పోయి జోగి రమేష్ని కలిసినా అంటే నేను రేపే పోయేదానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా జోగి రమేష్ పట్ల మన అన్న వ్యవహరించినటువంటి తీరు, ఏ విధంగా మన జగనన్న జోగి రమేష్ పట్ల అంటే అన్నను ఏ విధంగా ప్రధాని చేయాలని జోగి రమేష్ అనుకుంటే, జోగి రమేష్ది ఏందిలే అని అన్న అనుకుంటున్నాడా అనే దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.